చేయబడే మనుషులు ప్రపంచంలో ఎక్కడా లేరు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. దీనికి 2-3 కారణాలు. ఒకటి, 1991లో ఆర్థిక సంస్కరణలు, పోటీ ప్రపంచం ప్రారంభమైంది. 95లో నేను ఇవన్నీ స్టార్ట్ చేశాను. రెండోది, టెక్నాలజీ వచ్చింది. ఇంటర్నెట్ రెవల్యూషన్ ఎర్లీ 90స్లో వచ్చింది. అక్కడి నుంచి మీరు చూస్తే ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఇండియన్స్ తీసుకున్నారు. అందులో తెలుగు వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. మూడోది, మనం ఊహించింది డెమోగ్రఫిక్ డివిడెండ్. ప్రపంచంలో యంగ్స్టర్స్ ఉండే ఏకైక దేశం భారతదేశం. ఈరోజు భారతదేశం ప్రపంచం మొత్తం సేవలు అందించగలుగుతుందంటే దానికి కారణం యువత. ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు, ఈ ఈలలు కేకలు వస్తున్నాయంటే మా యూతే కేకలేస్తున్నారు, ఈలలు వేస్తున్నారు, ఎనర్జీ సృష్టిస్తున్నారు. ఇవన్నీ పాసిబిలిటీస్ వస్తున్నాయంటే భవిష్యత్తులో కూడా ఈ యువత అద్భుతాలను సృష్టించబోతుంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు, మీ అందరికీ చెప్తున్నా, స్కై ఈజ్ ది లిమిట్. ఒకప్పుడు పనికి పోతేనే పని. ఈరోజు మీరు పనికి పోతే కాదు, మీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు పనిచేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వచ్చేసింది. ఒకప్పుడు ఆఫీసుకు పోతేనే జీతం, ఇప్పుడు ఆఫీసుకు పోవక్కర్లా, ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ పని చేసుకుంటే ఇప్పుడు డబ్బులు వచ్చే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు మగవాళ్లే పని చేస్తారనుకునేవాళ్ళు, ఇప్పుడు మీకంటే ఆదాయం ఆడబిడ్డలు ఎక్కువ సంపాదిస్తున్నారు. దిస్ ఆర్ ఆల్ రియాలిటీస్. పోటీ ప్రపంచంలో మనం చూస్తే ఈ ఎకానమీలో, క్రియేటివ్ ఎకానమీలో ఎవరికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటే వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఈ పోటీ ప్రపంచంలో ఒకటే నేను చెప్తున్నా మీ అందరికీ, నేను కూడా ప్రపంచం ఏం జరుగుతుందో అధ్యయనం చేసి మీకు స్ఫూర్తినివ్వడం నా బాధ్యత, దాన్ని అందిపుచ్చుకోవడం తెలుగు జాతి బాధ్యత అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, ఈరోజు తెలుగు వన్ స్ఫూర్తి పురస్కార గ్రహీతలు, నేను ఎందుకంటే అర్జెంటుగా మళ్ళీ అమరావతికి వెళ్తున్నాను కాబట్టి మీ అందరి అనుమతి తీసుకొని వీళ్ళందరికీ అభినందనలు చెప్పి నేను వెళ్ళాలనుకుంటున్నా. వీళ్ళందరినీ కూడా చూస్తే ఒక పక్కన శ్రీ మేడసాని మోహన్ గారు, సహస్రావధాని, ఇప్పుడు కూడా నాకు అర్థం కాదు, నాతోనే యూనివర్సిటీ చదువుకున్నాడు. అప్పుడు మాకు ఒక తెలుగు ప్రొఫెసర్ ఉండేవాడు. ఆయన కంటే ఈయన మేధావిగా అప్పట్లోనే మేము గుర్తించాం, వాళ్ళ ప్రొఫెసర్ కంటే మేధావిగా. అలాంటి వ్యక్తి. అదే సమయంలో ప్రజా వైద్యులు గౌరవనీయులు డాక్టర్ పాములపర్తి రామారావు గారు, ఆయన అనుకుంటే మీకు ఏదున్నా ట్రీట్ చేసేస్తాడు, ఒక్క నిమిషంలో క్యూర్ చేసే మెకానిజం ఆయన దగ్గర ఉంది. ఇంకో పక్క తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి, మేము ఉన్నప్పటి నుంచి మీడియా అంటే గుర్తొచ్చే వ్యక్తి శ్రీనివాసరెడ్డి. క్రెడిబిలిటీకి మారు పేరు శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మామూలుగా కాదు. నేను